నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ అరవింద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కు పౌరుషం ఉంటే అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ మాటల్లో వైరాగ్యం తప్ప ఇంకేమీ లేదన్నారు. బీజేపీ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన గ్రామాభివృద్ధికి నూతన సర్పంచ్లు పాటుపడాలని సూచించారు. మొత్తం గ్రామ పంచాయతీలు సుమారు 650 గ్రామ పంచాయతీలు మన పార్లమెంట్లు. అందులో భారతీయ జనతా పార్టీకి వివిధ పదవులలో కొందరు పదవులు లేకుండా బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న వాళ్ళు 299 స్థానాలలో సర్పంచులుగా పోటీ చేసి 87 స్థానాలు గెలవడం జరిగింది. 2019లో మీడియా కూడా ఇక్కడ ఉంది. 2019లో భారతీయ జనతా పార్టీకి ఇట్లా అసోసియేటెడ్ గా అనేక సంవత్సరాలు దశాబ్దాలు ఉన్న కార్యకర్తలు నిలబడి గెలిచింది 5 సర్పంచులు నిజామాబాద్ పార్లమెంట్. ఇవాళ దాదాపు 198 సర్పంచులు ఇది పార్టీ పేరు చెప్పుకొని సైద్ధాంతం చెప్పుకొని వాళ్ళు స్వంతంగా గ్రామంలో గెలిచిన వాళ్ళే. అంటే ఆర్గానిక్ గా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఎంత బలపడుతుంది దానికి నిదర్శనం. నేను అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా, అటు కాంగ్రెస్ వాళ్ళకి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ. పోయినసారి మున్సిపాలిటీలో నిజామాబాద్ మున్సిపాలిటీలో 28 కార్పొరేటర్లు గెలిస్తే ఆనాడు కళ్ళు నెత్తికెక్కి ఒక ఎమ్మెల్సీ ఉండేది. ఆమెకి సలహాలు తీసుకోకుండా అట్లా పైసలు ఇచ్చుకుంటా కొనుక్కోకుండా అప్పుడే చెప్పిన రానున్న కాలంలో ఇటువంటి పనులు చేస్తే మీ పరిస్థితి ఏమైందని చెప్పినా ఇవాళ ఏమైంది పరిస్థితి ఆమె ఏడున్నది. ప్రజలు మీకు ఓట్లు వేసారు, మీకు 7 ఎమ్మెల్యేలు 2018లో గెలిపించారు. గమ్మున ప్రజలకు సేవ చేసుకుంటే మళ్ళీ 7 గెలుపుతారు. ఇవాళ 4 జాగాలు ఓడిపోయారు. అలా 2 కాంగ్రెస్ 2 బీజేపీ గెలుపు. ఆమె ఎక్కడ ఉన్నదో ఆమె కన్నా తెలుసుకోలేదు తెలియదు. ఆమె మాట విని ఆమె దగ్గర పైసలు తీసుకొని ఒక 9-10 మంది వేయరు బీజేపీలో. 9-10 మంది వేయరు, 12 మంది చేయాలి. ఆ 9-10 మందిలో నేను 2-3 తీసుకోలేదు. అంటే అలా చాలా మరీ మంచి పేరు ఉన్నారు, తీసుకోలేదు. వద్దని చెప్పిన ఎమ్మెల్యే గారు కూడా వద్దన్నారు, నేను కూడా వద్దాను. అంటే ఒక 5-6 ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు. వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మంచిగానే తలెత్తుకొని తిరుగుతారు నా ముందర. మన దగ్గరికి వెళ్ళి పోయి వచ్చారు చూసారా, అలా ముఖం ఉండదు, గిద్దే ఉండదు ముఖం నా దగ్గర.